అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమ ప్రయాణం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడే ఇదేం తినాలి ఫస్ట్ థ్యాంక్ యూ వేయండి సార్ తింటాలే 3 రోజులు మై పుడుతున్నారు. థ్యాంక్ యూ. మా యూట్యూబ్ ఛానల్కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందని మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతకీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ మీకే ఫస్ట్ తెలియాలి అంటే కింద ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకన్ ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? అస్సలే ఒక నిమిషం కూడా లేట్ చేయకూడదు. లెట్స్ గో. నడుచుకుంటూ వెళ్తే టైం పడుద్ది, అలా సరదాగా సైకిల్ మీద వెళ్దాం. ఐడియా బాగుంది. లెట్స్ గో. మహేష్, మీ ఊళ్ళో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మా ఊర్లోనే కాదు, మన తెలుగు 2 రాష్ట్రాల్లోనూ సంక్రాంతి పండుగని ఒక పెద్ద పండుగలా చేసుకుంటాం. యూజువల్గా సంక్రాంతిని 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. భోగి మంటలతో కాచుకున్న వేడి నీళ్ళతో స్టార్ట్ చేసి భగవంతునికి పూజలు చేసి నైవేద్యాలు అర్పించి ఆటపాటలు, ఎద్దుబండి పోటీలు, అమ్మాయిలకైతే ముగ్గుల పోటీలు. అవును, ఇంతకీ నీకు ముగ్గులు వేయటం వచ్చా? అస్సలే రాదు. సర్లే, సంక్రాంతికి ముఖ్యంగా రకరకాల పిండి వంటలు వండుకొని విస్తరాకు విందు భోజనాలతో అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. వావ్, వింటుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అదే ఎక్సైట్మెంట్తోనే మన కమ్యూనిటీలో కూడా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుందాం. ఫస్ట్ దేవుడికి పూజతో స్టార్ట్ చేద్దాం. పూజ అయితే అయింది. సడన్గా మహేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఓ, బాబుగారు ఇక్కడున్నారా? అర్థమైంది. మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయాలని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంతే కాదండి, ఈరోజు సెలబ్రేషన్స్లో చాలా చాలా ఫన్ ఉంది. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఈలోపు అమ్మాయిల ముగ్గుల పోటీ ఇప్పుడే అయిందంట. వెళ్ళి చూసేద్దాం రండి.
చిన్నపిల్లల కోసం ఇక్కడ ఉట్టి కొట్టే పోటీలు పెట్టారు. సో టాస్క్ ఏంటంటే ఉట్టి కొట్టే పిల్లల కళ్ళకి గంతలు కడతారు. ప్రతి ఒక్కరికి 3 సార్లు మాత్రమే ఉట్టి కొట్టే అవకాశం. ఎవరైతే ఉట్టి కొడతారో వాళ్ళకే ఖజానా. హీరో గారు వచ్చేసారు. ఓ అమేజింగ్. కరసాం చేసి అలసిపోయిన తర్వాత నా ఫేవరెట్ విస్తరాకు విందు భోజనాలు. ఏ నా ఫేవరెట్ కూడా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సంక్రాంతి రోజు మనం ఈ భోజనాన్ని స్వీట్తో స్టార్ట్ చేద్దాం. నేను స్టార్ట్ చేసేసా. నేను ఎప్పుడో తినేసా. కాదు, ఇన్ని ఐటమ్స్ పెట్టారు, తినగలుగుతామా? నేను తినేసా. అజ్జిపోయింది కదా ఫుడ్. చాలా బాగుంది. అసలు సంక్రాంతి పండగ అంటేనే ఫుడ్. ఎగ్జాక్ట్లీ. ఈసారి ఏ షోకి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు. నిజంగా మరి ఆ సంక్రాంతి వైబ్ ఎలా వస్తుంది నాకు అని అనుకుంటూనే ఉన్నాను. ఇలా కోన్సెంట్కి మన కమ్యూనిటీలో ఎన్ని ఐటమ్స్ పెట్టారు చూడు. పూరి, స్వీట్ పొంగల్, పూర్ణం, వడ, పప్పు, బిర్యానీ రైస్, బనానా చిప్స్, కర్డ్ రైస్, అది ఎండుమిరపకాయల ఇదన్నమాట, బీన్స్ వేపుడు, పొటాటో చిప్స్, పచ్చడి, మళ్ళీ ఆవకాయ ఊరకాయ, పూరి కుర్మా, పప్పు, రైస్. ఇవాళ అయిద్దా? సాంబార్ ఇప్పుడే కదా, ఇదేం తినాలి ఫస్ట్. కాలే ఈ భోజనం తిన్నాక నలసో 3 రోజులు నేను భోజనం చేయ. అలానే కాలేదు నా కోసం గురించి. నేను బ్రేక్ఫాస్ట్ అంటే నేను లంచ్ డిన్నర్ తినను అని అంటాడు కదా. గుడ్, మర్చిపోయా. నాకు గుర్తుంది. అదే అబద్ధం చెప్తే అలానే అవుతుంది. తిన్నాను చాలు. థ్యాంక్ యూ. చాలు వేయండి. సార్ తింటాలే. 3 రోజులు మై ఫుడ్ తిన్నారు. వడ సాంబార్లో తింటే ఉంటుంది వడ. తప్పించు. ఇప్పుడు సాంబార్లో అప్పడం నంచుకొని తినాలి.
అప్పుడు మాట పొయ్యాలి వేపుడు చూడు నీకు టేస్ట్ పొటాటో చిప్స్ ఓకే బాగా మిక్స్ చేసి టేస్ట్ చేస్తావా చూడు పోలా అదిరిపోలా మొత్తం ఆగైపోయింది అనుకుంటే ఇక్కడ ఇంకా రాగి జావ ఉంది స్వీట్ పరమాన్నం ఉంది కిల్లి ఉంది ఇంకా వడ బ్యాలెన్స్ ఉంది స్వీట్ తినవా నువ్వు ఏం నువ్వు పిచ్చి నువ్వు తినవు అనుకున్నా ఓ మొత్తం తినేసా ఖాళీ ఒక్క ఇది మాత్రమే మిగిలింది సంక్రాంతి పండగకి విస్తరాకుతో విందు భోజనం నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది అసలు నిజంగా ఇయర్ మిస్ అయిపోతాను అనుకున్నాను బట్ అలా కలిసి వచ్చింది ఎస్ కడుపు నిండా భోజనం చేసేసాం. నెక్స్ట్ ఏంటి? ఇంకేముంది ఎద్దుల బండి ఎక్కుదాం కదా. సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి సాండ్రా? వావ్, చాలా బాగుంది. అసలు ఇంత పెద్ద సిటీలో, ఇంత పెద్ద కమ్యూనిటీలో యాజ్ ఇట్ ఇస్ పల్లెటూరులో సెలబ్రేట్ చేసుకున్నంత సంతోషంగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరికీ మా ఈ సంక్రాంతి వీడియో బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.